హలో అండి, ఎన్ఎస్ కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. నేను నసీం. ఇది చూడండి, నల్లేరు ఎంతగా పెరిగిపోయిందో మా టెర్రస్ గార్డెన్లో. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది పచ్చడి చేసుకొని కానీ, లేకుంటేనేమో కొంచెం పప్పులో వేసుకొని కానీ లేతవి తినాలండి. లేత ముందు ఉంటాయి కదా, ఈ లేతవి ఇలాంటివి యూస్ చేసుకోవాలి ఇక్కడి వరకు. ఇంకా ఎక్కువ యూస్ చేస్తే చేతుల్లో దురదలాగా వచ్చేస్తుందండి. ఇది ఆయిల్ రాసుకొని అప్పుడు క్లీన్ చేయాలి దీన్ని. మొత్తం పైదంతా తీసేసి లోపల కొంచెం ఉంటుంది, అది వేయించి నూనెలో అప్పుడు చేసుకోవాలి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్. దీంతో జాయింట్ పెయిన్స్కి బాగా పనికొస్తుంది. ఇది వీక్లో ఒక్కసారన్నా తింటే చాలా మంచిదండి. ఇది ఇవాళ రేపు జాయింట్ పెయిన్స్ చాలా పెరిగిపోయినాయి కదా అందరికీ, చిన్నాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. ఇది తింటే చాలా మంచిదండి. ఇది చూడండి, ఎక్కడ చూసినా ఇదే వేలాడుతుంది. ఒకే ఒక మొక్క అండి ఇది. నేను ఒకే ఒక కుండీలో వేశాను, అది ఇంతగా పెరిగిపోయింది. దీన్ని హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోనండి, హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజే. ఇక్కడి వరకు తెంపుకుంటే చాలండి, లేకుంటే ఇక్కడి వరకు అంతే. ఇది చేతులకి ఆయిల్ రాసుకోవాలండి. దీనిలో నుంచి ఇది ఇలా పీస్ లాగా వస్తుంది. ఇది ఇలా తీసేసుకోవాలి పీస్. మనం ఎలా అయితే ములక్కాయలకి తీసుకుంటాం అలా తీసుకుంటే మధ్యలో వైట్గా ఉంటుంది. ఇది వేయించుకోవాలి. ఇదే మనకి పనికి వస్తుంది. ఈ గ్రీన్ అంతా మనం పడేయాలి. ఇవ్వండి, హార్వెస్ట్ చేస్తున్నాను మొత్తం. లేతగా ఉన్నది. ఆకులు కూడా పనికి వస్తాయండి. ఆకులు కూడా వేయించి పచ్చడి చేసుకోవచ్చు. ఇవి లేతవి, ఇవన్నీ లేతవి, ఇవన్నీ వేస్టేనండి. వీటికి మళ్ళీ 2-3 వస్తాయి ఇక్కడ కణుపుల దగ్గర. ఇవనండి, ఇవన్నీ వేలాడుతున్నాయి కదా, ఈ చివర్లే పనికి వస్తాయండి మనకి. ప్రతిమాదంతా వేస్ట్. 2-3 వస్తాయండి ఇప్పుడు. ఇక్కడి నుంచి చాలా పెరిగిపోతుంది. ఇది నేను తీసి కంపోస్ట్లో వేస్తాను. మరి ఎక్కువ పెరిగిపోయింది, మనం తీసి కంపోస్ట్లో వేసేస్తాను. కంపోస్ట్లో వేసినా కూడా మళ్ళీ మొక్క వస్తుంది. ఇక్కడ కంపోస్ట్లో వేసినా కూడా ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా వేసేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ మొక్క వచ్చేస్తుందండి. ఇది నేను ఆల్రెడీ వేశాను, మళ్ళీ మొలిచినాయి, మళ్ళీ తీసేసాను. ఎక్కువ అయిపోతుంది. అదే అన్ని చేతిలో పట్టగా పడిపోతున్నాయండి. చాలా ఎక్కువ ఉంది నల్లేరు. ఇలానే చేసుకుంటాను మొత్తం. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి, 2 సొరకాయలు కూడా వచ్చినాయి. నేను ఒక్కటే హార్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఇది చిన్నగా ఉంది కొంచెం. ఇది మొదటి రోజు చేసింది, ఇది 2వ రోజు పాలినేషన్ చేసింది. మళ్ళీ ఎక్కువ ఉంచితే ముదిరిపోతుందండి. ఇదిగోండి, దీన్ని ఎల్లుండి చేస్తానండి హార్వెస్ట్. ఇప్పటికి ఇది సరిపోతుంది. చాలా వాటిలో ఇప్పుడు తోటకూర వచ్చేసిందండి. ఇది అంజీర్ మొక్క. ఇది అంజీర్ మొక్క ఉన్న కుండి. దీనిలో కూడా వచ్చేసింది బాగా ఫ్రెష్గా. ఇదేనండి, ఇది కూడా తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకా 4 రోజులు ఆగితే వీటి కింద పేనుబంకలాగా వచ్చేస్తుందండి. వర్షాకాలంలో అంత మంచిగా ఏం రాదు. దీనిలో కూడా వచ్చేసిందండి నల్లేరు. ఎక్కడ కొంచెం కొమ్మబడినా కూడా వచ్చేస్తుంది. మట్టి తగిలితే చాలు పెరిగిపోతుంది. అది చిన్న కణుపు తీసుకొచ్చి నేను చిన్నది పెట్టాను, అది పెరిగిపోయింది మా తోటలో, మా టెర్రస్ గార్డెన్లో. దీనిలో చూడండి ఎంత ఉందో. మొన్న సగం తీసాను, ఇప్పుడు ఇవాళ ఫ్రెష్గా ఉంది, లేతగా, చాలా లేతగా ఉందండి. ఇది మొత్తం తీసేస్తున్నా. ఇదిగోనండి ఎర్ర తోటకూర ఎంత బాగుంది చూడండి. ఈ గింజలు కూడా ఇప్పుడు తీసి ఉంచాను. పెద్ద చెట్టు, ఒక చెట్టు వచ్చింది దానికి, మొక్క. దానికి చాలా గింజలు ఉండే, అవన్నీ కూడా తీసి దాచాయండి. ఇగో ఇక్కడ ఉంది, ఇలాంటి దీన్ని కూడా తీసాను. ఇగో విత్తనాలు కానీ అట్టు పెట్టానండి. ఇవి అన్ని విత్తనాలే దీనికి. చూడండి,
ద్రాక్ష మొక్క అండి, నేను వేయలేదు ఇది. నేను ఇలా కంపోస్ట్ చేసుకుందామని చెప్పి కిచెన్ వేస్ట్ దీనిలో వేస్తానండి. అలానే నేను ద్రాక్ష గింజలు అన్నీ కలిపేసేసాను అనుకుంటాను ఒకసారి, దానిలో నుంచి వచ్చేసిందండి ఇది. దీనిలోనే నాటుకుంటాను. 100 రూపీస్ టబ్బు సిద్ధం చేసుకున్నాను దీనికోసం. చాలా పెద్దగా అయిపోతుంది ఇది, 2 feet అయిపోయింది ఇప్పటికే. దీన్ని వేరే దానిలో నాటుకుంటాను. ఇది బొప్పాయిలో వచ్చిందండి, బొప్పాయిలో పెట్టాను నేను కంపోస్ట్ వేసి. దీనిలోనే ఒక గింజ పడి ఇది వంగ మొక్క కూడా వచ్చేసిందండి, చాలా పెరిగిపోయింది. కాయలు వస్తున్నాయి, అందుకని తీయలేదు నేను. బాగా వస్తున్నాయి కాయలు, గ్రీన్వి చాలా ఉన్నాయండి. ఇగో అందుకని నీకు తీయలేదు. ఇది చాలా బాగుందండి ఈ మొక్క దీనిలో వేయటం వల్ల. అంటే కంపోస్ట్ ఎక్కువ వేస్తుంటాను దీనికి, పప్పాయికి, అందుకని బాగా పెరిగినాయి రెండు కూడా. మల్బరీస్ చూడండి చాలా పండినాయి దీనిలో. ఇందాకే తెంపారండి కొన్ని తినటానికని చెప్పి, ఇంకా ఉన్నాయి. ఇగో చూడండి, ఇగోండి. ఇక చాలా ఉన్నాయండి, ఇంకా అన్నీ తెంపి చూపిస్తాను. ఇక ఇంకా ఉన్నాయి, మెల్లమెల్లగా తెంపుతాను. ఇక వీడియో లెంతీ అయిపోతుందండి, ఇవన్నీ తెంపి నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదంతా ఈరోజు హార్వెస్ట్ అండి టెర్రస్ గార్డెన్లోది. ఒక సొరకాయ, నల్లేరు, వంకాయలు, తోటకూర, పాలకూర, బెండకాయలు, మల్బరీస్ అండి. ఈ మల్బరీస్ నిన్నటి తెంపినవి, ఇవి ఇవాళ ఇవి బాగా పండినవి నిన్నటివి. ఈ స్టార్ బెండ, ఇవి చిన్నవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ నల్లేరు పచ్చడి చేసేటప్పుడు వీలైతే నేను వీడియో తీస్తానండి, వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ.